షీఈ్ ఏ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ రూపా కొడవయూర్ అని చెప్పి. ఇప్పుడు ఇంద్రగంటి గారితో వర్క్ చేస్తున్నాను, మోహన్ కృష్ణ అది ఇంద్రగంటి. అల్టిమేట్. యా ఇట్స్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఆయనతో వర్క్ చేయడం అనేది. సారంగా ఐ లవ్ యూ. నువ్వు ఆల్మోస్ట్ ఆ క్యారెక్టర్ నువ్వు కాదుగా. యాక్చువల్లీ అంటే ఈ ప్రపోజల్ గురించి కాదు, ఇన్ జనరల్ గా ఐఎమ్ బోల్డ్. యా ఐఎమ్ లైక్ హర్. అదే రేపు ఎవరైనా ఒకవేళ నచ్చినా నీకు వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేసి అంత బోల్డా. సో ఆల్ ద ఉమెన్ ఇన్ హిస్ ఫిలిమ్స్ ఆర్ లైక్ ఎలా చెప్పాలి, వెరీ ఇండిపెండెంట్. దే హ్యావ్ దేర్ ఓన్ బ్రెయిన్స్ వర్కింగ్. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి క్యూట్ స్టఫ్ చేసేసి దే ఆర్ క్యూట్, బట్ అలానే ఒకళ్ళు ఇంప్రెస్ చేసేందుకు చిలిపి మనలు అట్లా ఎప్పుడు చేయరు. మీరు చూస్తే సినిమాల్లో చాలా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఆయన సినిమాలో. సార్ ఏంటంటే అందరికి ప్రాపర్ నోట్స్ లాగా అన్నమాట. అందరికి ఇది రూపా, అందరికి బుక్స్ ఇచ్చేస్తారు. మన ఇంద్రగంటి గారు ఒక బెత్తం పట్టుకుని బెత్తం ఒక్కటే లేదు, అదొక్కటే లేదు. యా సో ఆల్మోస్ట్ అందరికి ఇంద్రగంటి సార్ అందరూ పిలుస్తారు, ఇంద్రగంటి సార్ స్కూల్ అని. ఇది లైక్ ఫీలింగ్, లైక్ మీరు స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఆయన దగ్గర చేస్తున్నాం. ఇంద్రగంటి వారి గురుకులం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గర్ల్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది టు అడ్జస్ట్ హియర్, లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే నేను పర్సనలీ ఇప్పుడు ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అనుకుంటారేమో, కానీ ఇదే ట్రూత్. మీరు ఇప్పుడు యూకే ఏంటి, వాట్ ఈస్ యూకే రిలేటెడ్ థింగ్ దట్ యు హావ్ చోజన్ నౌ? ఇప్పుడు యూకే మెడికల్ సిస్టంలో ఏంటంటే ది గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ ద ట్రీట్మెంట్స్. సో వితౌట్ ఆంకాలజీకి నేను అక్కడ చేయడం అనేది ప్రాపర్ వే అవుతుంది. సో అక్కడ చదువుకొని ఆఫ్టర్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ ఓవర్ దేర్ బ్యాక్ ఇండియా వచ్చి ఐ కెన్ వర్క్ అండ్ సర్వ్ మై పీపుల్ అని నా ఫీలింగ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్ స్పెషల్ టచ్. అందరూ నార్మల్గా మనకి సినిమా ఇండస్ట్రీలో బాగా అలవాటు, డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యామండి అన్నవాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు కూడా యాక్టర్లుగా వచ్చిన వాళ్ళు, డాక్టర్ రాజశేఖర్ గారు అలాంటి వాళ్ళు మనకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఇటీవల రోజుల్లో కనుక మనం వెతుక్కుంటే శ్రీలీల, షీఈ్ ఎంబీ ఎగ్జామ్స్ రాస్తున్నది. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ ఆల్రెడీ షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ MBBS అండ్ నౌ గెటింగ్ అప్గ్రేడెడ్ in UK and she is attending all those examinations there, and in the meanwhile సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడే తెలుగులో 3 సినిమాలు, ఒక తమిళ్లో 1 సినిమా. ఇప్పుడు అమ్మాయి అంతా కూడా ఈ రీసెర్చ్లో ఉందన్నమాట, అంటే యాక్టర్గా ఎలా ఎదగాలి అనే దాంట్లో. ఆ గెస్ట్ని మనం షీఈ్ ఏ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ రూపా కొడవయూర్ అని చెప్పి ఇప్పుడు కొత్త హీరోయిన్, 3 సినిమాలు ఓల్డ్ అనమాట. ఇప్పుడు ఆ రూపా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హర్. వెల్కమ్. హలో సార్. వెల్కమ్ రూపా, వెల్కమ్. సో గ్రేట్ రియలీ టు టాక్ టు యూ. ఎందుకంటే MBBS చదవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ కాదు. MBBS కానీ ఇంజనీరింగ్ కానీ ఫర్ దట్ మ్యాటర్ అంతంతగా పుస్తకం ఉంటుంది, చూడడానికి భయం వేస్తుంది. అలాంటి మీరు ఎన్నో పుస్తకాలు చేస్తారు కదా. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ MBBS? ఎక్స్పీరియన్స్ విత్ MBBS అంటే ఫస్ట్లీ ఏరి కోరి ఎంచుకున్న వే కదా సార్. ఇష్టపడి కష్టపడి సాధించుకున్నది కదా. ఇట్స్ లైక్ ఐ గాట్ అ ఫ్రీ మెడికల్ సీట్, గవర్నమెంట్ సీట్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి దాంట్లో ఐ నో ఇట్స్ లైక్ వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్. ఇంటర్ ఫేజ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా. సో ఇష్టపడి తెచ్చింది కాబట్టి కష్టపడడం పెద్ద కష్టం అనిపించదు. అదొక ఎడిక్షన్.
కదా? ఎస్ MBBS. బట్ యా ఇట్ ఈస్ అ స్ట్రెస్ఫుల్ థింగ్ చాలా అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సిలబస్ దట్ యూ హ్యావ్ టు స్టడీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి మీరు ఇట్స్ ఏదో గవర్నమెంట్ అప్డేట్ చేస్తే మీరు అప్డేట్ అవ్వడం కాదు రెగ్యులర్ గా ఎలాంటి డ్రగ్స్ కొత్తవి ఇస్తున్నారు ఏవి కొత్తగా ఎఫెక్టివ్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ అపార్ట్ ఫ్రమ్ ద బుక్స్ యాజ్ వెల్ individually. So yeah, it is a very stressful ఏమనాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్వెస్ట్ అయి ఉన్న ఒక స్టడీ. ఓకే, అంటే రెస్పాన్సిబిలిటీ అంటే హౌ డు యూ డిఫైన్ దట్? రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎగ్జామ్స్ రాస్తాం కదా సార్. ఎగ్జామ్స్ రాసినప్పుడు యూజువల్లీ అందరికి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఏ మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, రైట్ చూస్ ఎనీ వన్ ఇన్ బిట్వీన్ దెమ్ అని చెప్పి 2 questions ఇస్తారు, మీరు ఒకదానికి ఆన్సర్ చేస్తారు, ఎయిదర్ ఆఫ్ ది టూ. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెడిసిన్ డే 1 నుంచి మాకు అంటే దే మేక్ ప్రిపేర్ చేస్తారు మైండ్ మనది. సో మాకు ఎక్కడ చాయిస్ ఉండదు, మల్టిపుల్ చాయిస్ ఉండదు ఏ క్వశ్చన్ పేపర్ లో. సో యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీ క్వశ్చన్ దట్ యు ఆర్ గివెన్ ఇన్ ద పేపర్. You can't choose anyone. తప్పించుకోవడానికి లేదు. No, you don't have choices. Just like ఎలా అంటే మీకు లైఫ్ లో రేపు హాస్పిటల్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని చాప్టర్స్ చదువుతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి నేను ఎగ్జామ్ కి వెళ్తా అంటారు. బట్ వాట్ ఇఫ్ మీరు చదవని చాప్టర్ లోంచి ఆ కేసుతో రేపు పేషెంట్ వస్తాడు హాస్పిటల్లోకి, హౌ విల్ యూ డీల్ విత్ దట్ పేషెంట్? It's impossible కదా. So to make you prepared for all those things, there will be no choices for you in the question paper. Just like that. So and it's a lot of responsibility. You can't skip anything. మీరు ఇది తర్వాత చదువుదాం, పాస్ మార్క్స్ వచ్చే వరకు ఈ క్వశ్చన్స్ చదువుదాం, లేదా ఈ కేసెస్ నేర్చుకుంటే చాలు, ఈ డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తే చాలు అనేది మీకు ఉండదు, చాయిసే లేదు మీ లైఫ్ లో. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు యువర్ ప్రొఫెషన్ కదా. యూ హ్యావ్ టు బి వెరీ ప్రిసైజ్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ అటెంటివ్. అదే రేపు ఏ కేసు వస్తుందో, మీరు ఎలాంటి కేసు హ్యాండిల్ చేయాల్సి వస్తుందో మీకు తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా కానీ బట్ ఇప్పుడు యూకే ఏంటి, వాట్ ఈస్ యూకే రిలేటెడ్ థింగ్ దట్ యు హావ్ చోజన్ నౌ? సో బేసికలీ నాకు ఫస్ట్ నుంచి అంటే నా మెడిసిన్ తీసుకున్న తర్వాత నాకు మా మదర్ కి నేను ఎంసెట్ చేస్తున్నప్పుడు షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అన్నమాట. సో షీఈస్ వెరీ వెల్ రైట్ నౌ. సో షీ గాట్ ట్రీటెడ్. యా, బట్ ఆ టైంలో నేను ఐ హావ్ సీన్ ద సఫరింగ్ షీ వెంట్ త్రూ అండి. అంటే ఈ కీమో తీసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కదా. సో ఆవిడ ఏంటంటే ఆ టైంలో నేను ఐఎమ్ సింగిల్ డాటర్. సో నాకు చూస్తే నేను ఫీల్ అవుతాను హెయిర్ ఫాల్ అవుతుందని అని. షీ యూస్ టు లైక్ కవర్ హర్ హెడ్ విత్ అ బ్లాక్ స్కార్ఫ్ అన్నమాట. నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు, ఎప్పుడు లేదు. ఇట్ వాస్ లైక్ అ డిఫరెంట్ చేంజ్ ఫర్ మీ ఆల్ ఆఫ్ అ సడన్. సో హాస్టల్లో జాయిన్ చేశారు దట్ ఐ కాంట్ కోప్ అప్ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ ఎట్ హోమ్ అని. బట్ వెన్ ఐ వెంట్ విత్ హర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకి ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలీదు. బట్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అయ్యి చాలా చిన్న పిల్లలకి ఎక్కువ బ్లడ్ కాన్సర్స్, లుకీమియాస్ అవి ఎక్కువ డయాగ్నోజ్ అవుతాయి వాళ్ళకి. సో ఐవ్ సీన్ ద సఫరింగ్, ఎంత మెంటల్ ట్రామా. కీమో చేసినప్పుడు వాళ్ళకి ఫీవర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎవరైనా జస్ట్ కోల్డ్ ఎవరికి ఉన్నా కూడా ఈజీగా దే విల్ గెట్ కోల్డ్ అన్నమాట. ఫీవర్ అది వాళ్ళకి సివియర్ వెళ్ళిపోతుంది, సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ వెళ్ళిపోతారు. అందుకే మాస్క్ పెట్టుకుని దే విల్ నాట్ గో అవుట్ సైడ్. కీమో జరిగేటప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వరు యూజువలీ. సో అంటే ఎంత మెంటల్ ట్రామా, ఎంత ఫిజికల్ ట్రామా, అదంతా చూసినప్పుడు అనిపించింది నాకు ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఆంకాలజీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఫ్యూచర్ లో. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ అని డిసైడ్ అయ్యాను ఆ రోజు. సో దానికి ఆంకాలజీకి మనకి బెటర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాయి సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ లైక్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్ బూస్టింగ్ ఇక్కడ. అంటే ఇన్ని టెక్నికల్ టర్మ్స్ నేను మాట్లాడచ్చు. సో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఉంది. సో దట్స్ వే మోర్ అడ్వాన్స్డ్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో. ఇప్పుడు యూకే మెడికల్ సిస్టమ్ లో ఏంటంటే దే గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ ద ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇక్కడికి మీరు వస్తే 50 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది ఒక మనిషి ఎఫర్ట్ చేయాలంటే. బట్ చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంది దానికి. అంటే లైక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రికవరీ చాలా బాగుంది పేషెంట్స్ లో. యా చాలా బాగుంది వాళ్ళలో. సో
ఈ ట్రీట్మెంట్ అనేది అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించబడుతుంది. ఎవ్రీడే డైలీ మేబీ ఒక 3 or 4 పేషెంట్స్ మనం ఈజీగా ఇమ్యూనోథెరపీ ఇవ్వడం, ఎలా ఇస్తున్నారు, దానికి పేషెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఆఫ్టర్ కేర్ ఎలా ఉండబోతుంది అనేది మనం డైలీ ఎక్స్పోజర్ ఉంది అక్కడ. బట్ ఇట్స్ వెరీ న్యూ, ఇప్పుడిప్పుడే ఫ్లరిష్ అవుతుంది ఇండియాలో. So there are a lot of treatments like this which are available in the foreign countries right now. So I thought oncology ki nenu akkada cheyadam anedi proper way avutundi. So akkada chadukoni after gaining some knowledge over there back India vachi I can work and serve my people ani na feeling anamata. మీ మదర్ ఇప్పుడు ఆల్ రైట్? Yeah, she's completely all right. She's Okay. like a very brave lady. Yeah. వెరీ నైస్, Yeah. వెరీ నైస్. కానీ అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు బైపీసీయే కష్టమైన గ్రూపు, తర్వాత ఎంబీబీఎస్ ఇంకా దారుణమైన స్టడీ, తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ రీసెర్చ్, అడ్వాన్స్డ్ స్టడీస్ అవన్నీ కూడా అంత పెద్ద సముద్రం. దాని నుంచి ఈ సినిమాల్లోకి ట్రావెల్ ఏంటి అసలు? ఇది ట్రివియల్ ఫీల్డ్ కదా సినిమా అన్నది. ఏముంది సినిమా ఇండస్ట్రీలో అసలు? ఇఫ్ యు బికమ్ ఎ రియల్లీ ఎ గ్రేట్ ఆంకాలజిస్ట్ లైక్ నోరి దత్తాత్రేయుడు, He's just somebody- an inspiration for me. He's from Vijayawada actually. Yes, I know. Yeah. I know. ఇప్పుడు అలాగైతే ప్రపంచం అంతా మిమ్మల్ని మీ కాళ్ళకి దండం పెట్టి అసలు మీ ప్రొఫెషన్ కి వాటికి ఎక్కడో అసలు దట్ ఈస్ ఎ గ్రేట్ డివైన్ సర్వీస్ కదా Yeah, yeah. ఆ రేంజ్ కి వెళ్ళడానికి. Mm. బట్ వాట్ ఈస్ దిస్ సడన్లీ యునో ఈ ఆన్ ది సబ్వే Mm. ఆఫ్ సినిమా ఎట్లా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? How did it happen అంటే బేసికలీ నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను సార్. మమ్మీకి Okay. డాన్సర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చిన్నప్పుడు. ఇంట్లో అంత సపోర్ట్ దొరకపోయేసరికి కొన్ని ఆశలు మిగిలిపోతాయి కదా, పిల్లల్లో చూసుకోవాలనుకుంటారు కదా. మీ అమ్మగారు నేర్చుకుందాం అనుకున్నారు? నేర్చుకుందాం అనుకున్నారు, డాన్సర్ అవుదాం అనుకున్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి 5 years ఏజ్ అప్పటి నుంచి నాకు డాన్స్ నేర్పించడం మొదలు పెట్టారు, కూచిపూడి, భరతనాట్యం. సో తర్వాత ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అమ్మాయి అని చెప్పి చాలా కాంపిటీషన్స్ లో విన్ అయ్యేదాన్ని. సో ఏంటంటే కంటిన్యూ చేశాను అట్లానే. సో మేబీ ఈ ప్రాసెస్ లో ఏంటంటే యాక్టింగ్ వైపు రావడానికి మా మమ్మీ కూడా ఒక గట్టి రీజన్ సార్. ఎట్లా అంటే మీ మదర్ కూడా యాక్టర్ అవ్వాలని? నో అస్సలు కాదు. డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా వరకు మనకి ఇప్పుడు పాతకాలం సాంగ్స్ ఉంటాయి కదా సార్, జోహారు సిక్కిపించు మౌలి, Yes, కృష్ణ కొనుమిదే కుసుమాంజలి, హేమల్ని అవును, కొనుమిదే కుసుమాంజలి, తులాభారం, ఎల్వి జయలక్ష్మి Yes, గారి కృష్ణ తులాభారం. డాన్సులు అండ్ సావిత్రి గారి పాటలు అవి చూపించేవాళ్ళు. ఎందుకంటే ఇంకా ఎక్స్ప్రెషన్స్ బాగా చేయాలి, ఇలాగా చేయాలి, ఇట్లా నువ్వు చేస్తే స్టేజ్ లో ఉన్న ఆడియన్స్ అందరికి క్లియర్ గా కనబడుతుందని అన్ని చూపించేవాళ్ళు సార్. రీల్ వేసేవారు నాకు. ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువ చూసేదాన్ని. నాకు తెలిసి డాన్స్ చేసే అందరూ చూసుంటారు, ఆయన సినిమాలు లవ్ చేస్తారు కదా. సో సాగర్ సంగమం గానీ, స్వర్ణ కమలం గానీ, రీల్స్ సీడీలు వేసి మమ్మీ చూపించేది అనమాట. చిత్రసీమకి భరతముని ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన సినిమాలు చూసి చాలా మంది డాన్స్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవన్నీ ఎక్కువగా చూపించేది మమ్మీ. ఎక్స్ప్రెషన్స్ బాగా నేర్చుకొని నా స్కిల్ లో నేను బెస్ట్ అవుతాను కదా అని. ఆడికి పాపం తెలియదు ఏంటంటే అవి చూసి నేను ఎలాంటి పాయింట్ కి వెళ్ళానంటే నేనే ఎందుకు అక్కడ చేయకూడదు అనే సిచ్యువేషన్ కి వచ్చాను అన్నమాట. సో ఇట్స్ లైక్ అంటే ఇన్ అ గుడ్ వే, వై కాంట్ ఐ సీ మై సెల్ఫ్ ఒక యాక్టర్ గా చేయొచ్చు కదా మనం కూడా అనే ఫీలింగ్ ఎక్కడో స్టార్ట్ అయింది అది చూసి. సో దట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ టు గెట్ ఇన్ టు దిస్. సో డాన్స్ ఇస్ ద మెయిన్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇదంతా క్రియేట్ చేసింది. సో అట్లాగే డాన్స్ వీడియోస్ చేసినప్పుడు చాలా మంది లైక్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, సో వై కాంట్ యు డూ సమ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారా అన్నప్పుడు, సో ఐ హావ్ చోసన్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ లైక్ వేర్ నాకు స్పేస్ ఉంది చేసేందుకు, ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ థింగ్ అనుకున్నప్పుడు చేశాను నేను. ఆఫ్టర్ దట్ అక్కడున్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా దిస్ సుమా మహేశ్వర అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ అన్నమాట. కాస్టింగ్ కాల్ రిలీజ్ చేయడం, సో దానిలోకి నేను గెట్ ఇన్ అవ్వడం, అట్లాగా యాక్టర్ గా వచ్చేసాను. బట్ ఇప్పుడు ఒకవైపు డాక్టర్ కోర్సు, అడ్వాన్స్డ్ స్టడీ ఓ పక్కన, అది చాలా టఫ్ అండ్ ఛాలెంజింగ్ థింగ్, రైట్? నువ్వు అందులో ఆల్మోస్ట్ ఒక 75% వరకు వెళ్ళేవా? 60-70 ఎప్పుడుకి 100% వెళ్ళలేరు, బట్ అట్లీస్ట్ టు ది పాయింట్ ఆఫ్ completing the course. 60%, maybe 50% I can say, because I have to ఇంకా MD చేయాలి, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ, తర్వాత ఫెలోషిప్స్ చేయాలి. ఇక్కడ ఇది మరో ఛాలెంజ్ సినిమా ఇండస్ట్రీ. అసలు నార్మల్ గానే మన తెలుగు అమ్మాయిలకి సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద ట్యాబు, భయము,
ఒక రకమైన చీకాకు, ఉమ్, ఒక రకమైన అసహ్యం. సినిమా ఇండస్ట్రీ అంటే అసలు అక్కడ ఏంటో అంత భూతాలు దెయ్యాలు తిరుగుతాయి ఉమ్. అని అంత రేంజ్ లో భయపడతారు సినిమా ఇండస్ట్రీ అంటే. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ సో ఈజీలీ ఫర్ యూ? నువ్వు అంటే ఇంట్లో నిన్ను బాగా ఎంకరేజ్ చేశారా? ఆ, లేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సార్. నేను విజయవాడలో పుట్టి పెరిగాను. ఆ, సో మా ఏరియాలో ఇట్లా డాన్సులు చేయడం, అట్లా పెద్ద పెద్ద స్టేజ్ అన్నిట్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం మాకు అక్కడ. అంటే నేను పెరిగిన లొకాలిటీలో అదేలే అదే మాకు చాలా పెద్ద విషయం. సినిమాలు అనగానే అందరికి షాక్, అర్థం కాలేదు ఎవరికి. మరి అదే. లొకాలిటీలో మాకు సినిమాల్లో అంటే మాకు డాన్స్ అంత పెద్ద డాన్సర్ గా చేయడం అనేది వాళ్ళకి చాలా పెద్ద విషయం. ఉమ్, వీడియోస్ అప్లోడ్ చేస్తుందంట, డాన్స్ వీడియోస్ అంటేనే దేర్ లైక్ ఆఫ్ యాక్టర్ వాళ్ళకి. ఉమ్, అండ్ సినిమాలు అనేది అసలు ఎక్కడ నోవేర్, మా ఇంట్లో కానీ ఎవరికి అసలు ఆలోచన థాట్ కూడా ఎవరికి వచ్చి ఉండదు, లేదు కూడా. yes. సో వాళ్ళకి ఇదంతా కొత్త. అండ్ మా అంటే స్పెషల్ గా ఐ షుడ్ బి గ్లాడ్, మా మమ్మీ డాడీ చాలా సపోర్టివ్ సార్ నాకు. అది నేను సింగిల్ డాటర్ అవ్వడం వలన నేను ఏదన్నా కూడా గట్టిగా కాదనరు. నేను ఎందుకంటే ప్రాపర్ కూర్చోబెట్టి ఇదిగో ఇందుకని ఇలాంటి సినిమా, ఇది స్క్రిప్ట్ అంటే ఇంకా నో చెప్పడానికి రీజనింగ్ లేకుండా ఎక్స్ప్లెనేషన్ వాళ్ళని అరెస్ట్ చేస్తావు అంతేనా? అంతే డీటెయిలింగ్ తో అరెస్ట్ చేస్తాను. ఇంకా దే హ్యావ్ నో అదర్ ఆప్షన్ అగ్రీ చేయకుండా అనమాట. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దే వర్ వెరీ సపోర్టివ్. నాట్ ఎవ్రీ ఫ్యామిలీ అంటే నాకు చాలా మీరు అన్నట్టు చాలా హెసిటేషన్ ఉంటుంది ఫ్యామిలీస్ నుంచి. బట్ మా మమ్మీ ఫస్ట్ చాలా సపోర్టివ్. ఏం చేసినా చేయని, తను ఏం చేస్తాను అనుకుంటుందో చేయని, లెట్ హర్ డూ వాట్ ఎవర్ వాంట్, బట్ తన్ని రైట్ వేలో దాన్ని గైడ్ చేయడం వరకు అది మన రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ డూ దట్, నేను నీతో పాటు ఉంటాను, ఐ విల్ గైడ్ యూ ప్రాపర్లీ అనే థింగ్ తీసుకున్నారు. మా డాడీ ఏంటంటే ఇంకా కాదనలేరు మమ్మల్ని ఇద్దరిని. సో ఆ ప్రేమతో డాటర్స్ అంటే ఫాదర్స్ కి చాలా ఇష్టం ఉంటుంది కదా, Yes, yes. అందుకని. అవును. ఓకే. బట్ నీ ఫ్రెండ్స్, నీ మెడికోస్ వాళ్ళందరూ అసలు నువ్వు స్క్రీన్ మీద కనిపించగానే వాట్ వర్ దేర్ రియాక్షన్ ఎట్ దట్ టైం? అంటే ఎవరు ఒక బిలీఫ్ ఉంటుంది కానీ ఖచ్చితంగా అయిపోతుంది అనేది ఎవరికి తెలియదు కదా సార్. ఒక స్ట్రాంగ్ బిలీఫ్ పెట్టుకుని ముందుకు వెళ్తాం కదా. అవును, సో మనకే అంత అన్సర్టనిటీ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఎక్కువ అన్సర్టనిటీ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ లైక్ ఫ్యూ ప్రొఫెసర్స్ ఉన్నారు ఈవెన్ నా మెడిసిన్ లో కూడా. మా ఎస్పీఎం ఫణీంద్ర సార్ అని, ఈవెన్ మా ప్రిన్సిపల్ మేడం, వీళ్ళు ఏంటంటే దేర్ వర్ 2-3 people who strongly believed in my life. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా దట్ దిస్ గర్ల్ విల్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, ఖచ్చితంగా షీల్ షైన్ సమ్వేర్ గట్టిగా తను పెడుతున్న ఎఫర్ట్స్ కి అని. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఫ్రెండ్స్ కి ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్. లైక్ సిల్వర్ స్క్రీన్ లో కనబడడం అనేది చాలా పెద్ద విషయం కదా సార్. అవును. So it's not an easy thing. And film like the very beginning film is like a film like Uma Maheshwara Ugra Rupasya. Yes. And that too with Satyadev Garu. He's a very like established hero by then, and he's a wonderful actor. Yes. Cut cheste oka production house like Bahubali is launching you into the industry ante it's not a small thing. అవును. Everybody is like surprised and చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఎవరు నిన్ను అనలేదా ఏంటి నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అని, ఏంటి సినిమాలు ఏంటి వెర్రి వేషాలు ఏంటి అని అనలేదా నిన్ను? అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇప్పుడు నేను డాక్టర్ గా చదువుతాను అన్నప్పుడు దేర్ వర్ స్పెక్యులేషన్స్. ఈవెన్ అప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే లైక్ అమ్మాయి కదా అసలు లైక్ ఇంజనీరింగ్ చదివించేసే చక్కగా 4 years లో అయిపోతుంది, యూ కెన్ సెటిల్ హర్ డౌన్ ఈజీలీ, ఎందుకు చాలా ఏళ్ళు చదవాలి, డాక్టర్ అంత స్ట్రెస్, పైగా డాన్స్ చేస్తూ ఉండేది. ఐఎమ్ నాట్ అ వెరీ మెరిట్ స్టూడెంట్. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఐ వాజ్ అ వెరీ మీడియాకర్ స్టూడెంట్. Okay. సో But how come you went to the level of studying MBBS? Does not work out with mediocrity, no? Yeah, but thing is నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద. నేను ఐ యూస్ టు గో ఫర్ డాన్స్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్, స్కూల్ డుమ్మా కొట్టేసి వెళ్ళిపోయేదాన్ని, ట్యూషన్ సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. Back bencher. బ్యాక్ బెంచర్, స్కూల్లో బ్యాక్ బెంచర్ ఎవరు ఉంటారు సార్? ఎవరు ఉండరు, ఊరుకోరు కదా. దట్ కమ్స్ బ్యాక్ బెంచర్ థింగ్ కమ్స్ వెన్ యూ గో టు కాలేజ్. Of course. సో యా, స్కూల్లో ఐఎమ్ అ వెరీ నైస్ స్టూడెంట్, బట్ ఐఎమ్ మీడియాకర్ స్టూడెంట్. ఎప్పుడు రెగ్యులర్ అటెండెన్స్ అయిపోయే యావరేజ్ స్టూడెంట్. ఐ నెవర్ యూస్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ మై స్టడీస్ అండ్ ఆల్. సో అవన్నీ చూసి ఈ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తో షీ కాంట్ గెట్ ఇన్ టు ద మెడిసిన్ థింగ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ నో మై పొటెన్షియల్. నేను చదవలేదు, ఏనాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు, బట్ నేను చాలా ఫాస్ట్ గా చదువుతాను. ఏదైనా ఇచ్చినా కూడా వన్స్ ఒకసారి చదివితే ఎక్కువ రోజులు గుర్తుంటుంది నాకు. సో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఏకసంతాగ్రాహి అంటారు కదా తెలుగులో.
అట్లా అంత లెవెల్లో చెప్పలేను కానీ అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది కొంతమంది. యా 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 సో అట్లాగా ఫాస్ట్ గా చదువుతాను. సో ఆ కాన్ఫిడెన్స్ తో ఐ గాట్ ఇన్ టు దట్. నేను ఎవరిది వినలేదు మాట, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఐ గాట్ ఇన్ టు మెడిసిన్, కట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లో ఐ గాట్ అ ఫ్రీ సీట్ అండ్ ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్. గ్రేట్ కదా ఫ్రీ సీట్ అంటే. యా సో సర్ప్రైజ్డ్. సో అట్లానే నాకు ఇన్సైడ్ నాకు తెలుసు దట్ ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్. ఈ ఫీల్డ్ కి నేను ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. యాజ్ అన్ యాక్టర్ గా నేను చూసుకోవాలనుకుంటున్నా డిఫరెంట్ పాత్రల్లో. కొన్నాళ్ళ తర్వాత కూడా రూపా అనేది ఒక యాక్ట్రెస్ ఉండేది. షీ యూస్ టు డూ సమ్ రియలీ గుడ్ ఫిలిమ్స్, డిఫరెంట్ పాత్రలు చేసేది, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బాగా చేయగలిగేది అనే ఒక పేరున్న, అలాంటి ఒక పేరు సంపాదించాలి అనేది నా కోరిక. సో అట్లా చేయగలనేమో అనే ఫీలింగ్ లోపల. సో వాట్ ఎవర్ పీపుల్ గోనసే నేను అది పెద్ద తీసుకోను బ్రెయిన్ కి. నాకు గట్ ఫీలింగ్ అంటే ఏదైనా ప్రొడక్టివ్ గా ఉంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్. బట్ నా గట్ ఫీలింగ్ స్ట్రాంగ్ గా దాంతో ముందుకు వెళ్తాను. చెవులు అయితే కొరుక్కున్నారు, అంటే ఎదురుగుండా ఎవరు అనలేదా వచ్చి ఎందుకు ఇక్కడికి ఎందుకు అని. ఎందుకంటే ఇది అంత ఈజీగా ఎంబీబీఎస్ కాదు, సెకండ్ ఇచ్చి ఇల్రా అని చెప్పడానికి కదా. చాలా అప్రెన్షన్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీ కానీ. సో పైగా మన తెలుగు ఫ్యామిలీస్ లో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు వస్తున్నారు ఒకళ్ళిద్దరు అనుకో, అది వేరే విషయం నీలాగా. బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గర్ల్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది టు అడ్జస్ట్ హియర్, లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దట్? అంటే నేను పర్సనలీ ఇప్పుడు ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అనుకుంటారేమో కానీ ఇదే ట్రూత్. మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా ఇవన్నీ అంటే మీరు ఇట్స్ నాట్ లైక్ లేడీస్ ఆర్ ఫేసింగ్ దిస్ థింగ్స్ ఎవ్రీవేర్. ఐ థింక్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదైతే ద లైక్ వర్క్ ప్లేసెస్ లో కానీ, ఉమెన్ వర్క్ చేసిన వర్క్ ప్లేసెస్ లో కానీ దర్ ఇస్ అ స్పెషల్ టీమ్స్ కూడా పెడుతున్నారు కదా ఇప్పుడు. వచ్చి అప్రోచ్ అయ్యి మాట్లాడేందుకు దర్ ఆర్ స్పెషల్ టీమ్స్ అరేంజ్డ్ ఫర్ దట్, సెపరేట్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇట్స్ నాట్ దట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఓన్లీ ఇండస్ట్రీ కదా, ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. బట్ ఐ థింక్ ఇట్స్ మోర్ బికాస్ దర్ ఇస్ అ మోర్ ఆఫ్ గ్లామర్ అండ్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఎలా చెప్పాలి, దర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్, అంటే మన బేసిస్ లో మాట్లాడుతున్నారు, దర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ. బట్ వై ఇప్పుడు రూపా డాక్టర్ అనే విషయం ఎక్కువ హైలైట్ అవుతుంది ఎందుకని? సిన్స్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్, యాక్టర్ గా ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను, ద ఎక్స్పోజర్ ఈస్ బిగ్గర్. మీరు ఏం చేసినా ఒక చిన్నది అయినా కూడా ఇట్ విల్ బి అ బిగ్ వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ వై ఇది ఎక్కువ వినిపిస్తుంది. ఈ విషయం త్వరగా వైరల్ అయిపోతాయి కదా ఏ వీడియో చేసినా. సో బయట ఎవరో సఫర్ అయ్యారు, ఇప్పుడు ఏదైనా ఒకటి కేస్ సీరియస్ ఇష్యూ జరిగిందన్న అది వైరల్ అవ్వదు, అందరూ ట్వీట్లు వేసి ఆ విషయాన్ని వైరల్ చేయాల్సి వస్తుంది కదా, కష్టపడి సపోర్టర్స్ అని అడగాల్సి వస్తుంది, సపోర్ట్ చేయమని అడగాల్సి వస్తుంది వాళ్ళకి. సో ఐ థింక్ ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ అండ్ సినిమా హ్యాస్ దిస్ ఇస్ ఆల్ గెటింగ్. యా సో యు ఆర్ కంఫర్టబుల్, నో ఇష్యూస్ ఫర్ యు? అంటే బై గాడ్స్ గ్రేస్ ఐ హావ్ నెవర్ ఎవర్ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. అంటే పర్సనలీ నాకు వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ it's how you carry yourself firstly, anywhere how you carry yourself, and at the same time I've worked with some brilliant people from the beginning of my career, be it Venkatesh Mahagaru, and I think it gets reflected in their writings as well. Cinemallo kuda valla the way they portray women in their films, I think it's a reflection of their inner personality. Personal ante వాళ్ళ personal attitude అనేది వాళ్ళ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. క్యారెక్టర్ రాసే విధానం బట్టి వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, కల్చర్ ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో బీట్ వెంకటేష్ మహాగారు గాని, తర్వాత నేను ఇప్పుడు ఇంద్రగంటి గారితో వర్క్ చేస్తున్నాను, మోహన్ కృష్ణ ఇంద్రగంటి. అల్టిమేట్. యా ఇట్స్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఆయనతో వర్క్ చేయడం అనేది. సో ఆల్ ద ఉమెన్ ఇన్ హిస్ ఫిలిమ్స్ ఆర్ లైక్ ఎలా చెప్పాలి, వెరీ ఇండిపెండెంట్. దే హ్యావ్ దేర్ ఓన్ బ్రెయిన్స్ వర్కింగ్. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి క్యూట్ స్టఫ్ చేసేసి దే ఆర్ క్యూట్, బట్ అలానే ఒకళ్ళు ఇంప్రెస్ చేసేందుకు చిలిపి మనలు అట్లా ఎప్పుడు చేయరు. మీరు చూస్తే సినిమాల్లో చాలా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఆయన సినిమాలో, ఇంద్రగంటి గారి సినిమాల్లో. సో యా అంటే ఇంత బ్రిలియంట్ పీపుల్ తో వర్క్ చేసినాను సార్. నేను వర్క్ చేసినంతా కూడా ఇప్పుడు ఈవెన్ ఇంద్రగంటి గారి సెట్ లో అయితే ఇట్స్ లైక్ అ ఫెస్టివల్ లాగా ఉంటుంది ఆయన సెట్ లోకి ఎంటర్ అయ్యాక. The most comfortable set you can. ఏదో వాళ్ళ ఇంట్లో పేరెంటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది తప్పితే షూటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. మంచి భోజనాలు పెడతారు, మంచి కబుర్లు చెప్పుకుంటారు, మధ్యలో షూటింగ్ చేస్తుంటారు.
అయ్యో మధ్యలో షూటింగ్ అని కాదు కానీ బట్ సీరియస్లీ నరేష్ గారు అయితే ఇట్స్ లైక్ ఆయన ఫామ్ నుంచి మాకు మామిడి పళ్ళు వచ్చేవి అండ్ ఫిల్టర్ కాఫీ పెట్టి పంపించే వాళ్ళందరికి ఆయన స్వయాన ఆయన ఫిల్టర్ కాఫీ పెట్టేవాళ్ళు కొన్నిసార్లు మా కోసం. ఈజ్ లైక్ అండ్ వెన్నెల్ కిషోర్ గారు అండ్ వాళ్ళందరూ కూడా మాకు స్పెషల్ డైట్ ఐస్ క్రీమ్స్ పంపించేవాళ్ళు. యూస్ టు హ్యావ్ దట్. ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, కార్తీక్ వన్ మహోత్సవానికి వెళ్ళినట్టు. ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేది. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో యా, it's all about the people you are surrounded with and how you carry yourself when you go out. అంటే ఒకసారి ఏమవుతుందంటే ఇలాగా పర్సనల్ గా ఉండే అట్మాస్ఫియర్ లేకపోతే నీ కన్వీనియన్స్ ఇవన్నీ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఎక్కడో సమ్వేర్ తప్పవు కొన్ని చోట్ల. బట్ గర్ల్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్లీ కమింగ్ అవుట్ నౌ. చాలా విజయవంతంగా బయటికి వేరే నారుల్లాగా తయారై గుడ్, ఇట్ షుడ్ హ్యాపెన్. సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్ళి వచ్చేసి ఇంకా అంతకన్నా అల్టిమేట్ ఏముంది. అండ్ షీ ఓవర్ స్టేడ్ దేర్. ఎక్కువ రోజులు ఉండిపోయారు ఆవిడ. Still she is not wanting to take a retirement అంట ఆవిడ ఇప్పటికి కూడా. అవునా? షీ వాంట్స్ టు కంటిన్యూ స్పేస్ రీసెర్చ్ అంట. దానిలో హెల్త్ స్పేస్ హెల్త్ రీసెర్చ్ మీద ఆవిడ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారంట ఇప్పటికి కూడా. ఓ గ్రేట్. కానీ ఇప్పుడు ఆవిడ హెల్త్ ఎలా ఉంటుంది నార్మల్ గా? దేర్ విల్ బి చేంజెస్ ఇన్ హర్ బాడీ అట్ విల్ బి ఎఫెక్టింగ్. ఇప్పుడు అదంతా ఇంటర్వ్యూలో చెప్పాలి. చెప్పచ్చు, పర్లేదు, తప్పలేదు. అంటే ది థింగ్ ఇస్ ద ప్రెషర్ డిఫరెన్స్ ఇస్ ఫస్ట్ చాలా డిఫరెంట్ కదండి అక్కడ కూడా. మన ఈ ప్రెషర్ డిఫరెన్స్ బట్టి బాడీ బ్లడ్ లో సెల్స్ రియాక్ట్ అయ్యే విధానం కానీ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ బ్యాక్ బోన్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ద బ్లడ్ సెల్స్ గెట్స్ ప్రొడ్యూస్డ్ కదా. సో దిస్ విల్ ఆల్ బి ఎఫెక్టెడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి కానీ ఇక్కడున్న గ్రావిటీకి కానీ అడ్జస్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ హర్. సో ఐ థింక్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ మెజర్స్. కొన్నాళ్ళు దీని అన్నిటికీ హ్యాబిట్యుయేట్ అవ్వడానికి ప్రాపర్ గా దాని అన్నిటికీ వాళ్ళు కొన్ని ప్రణాళికలు ఉంటాయని 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉంటాయి, ఉండాలి. బికాజ్ వై ఐ యామ్ ఆస్కింగ్ ఇస్ యు ఆర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ కదా. ఒక హ్యూమన్ ఫిజియాలజీ ఎలా రియాక్ట్ అవుతుంది. అండ్ అట్ ది వెరీ సేమ్ టైం ఇప్పుడు యూ హ్యావ్ డన్ ఉమామహేశ్వర ఉగ్రరూప, అది నెక్స్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్, అండ్ ఇప్పుడు ఇది సారంగపాణి జాతకం. ఈ 3 క్యారెక్టర్లోని నీ తాలూకా ట్రావెల్ టువర్డ్స్ యువర్ ఫుల్ఫిల్మెంట్, నీ సంతృప్తికి ఎట్లా ఉంది నీ ట్రావెల్? చాలా బాగుంది సార్. అంటే 3 క్యారెక్టర్లు చాలా యువర్ ఇన్ ఫ్యూటర్ స్టేజ్, పిండ దశలో ఉన్నావు ఇంకా. అంటే యూఆర్ జస్ట్ అన్ ఇన్ఫాంట్ రాదర్. పొత్తిళ్లలో పాపలు అంటారు చూడు, అది కెరీర్ పరంగా. అది అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఉమామహేశ్వర్లో ఇట్స్ లైక్ నేను ఒక టౌన్ అమ్మాయిని కూడా చెప్పలేను, ఒక్క రూరల్ కి టౌన్ కి మధ్యలో ఉన్న ఒక ఆడపిల్ల. బట్ చాలా దాంట్లో కూడా మీరు చూస్తే క్యారెక్టర్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ పిల్ల ఏదున్నా మొహం మీద చెప్పేస్తుంది. అదే అలాంటి ఒక లొకాలిటీలో అలాంటి మెంటాలిటీ ఉండడం రేర్. అలాంటి ఒక ధైర్యం, రోడ్డు మధ్యలో డాన్స్ చేసేస్తుంది ఫర్ అ గుడ్ కాజ్. చెట్లను నాటండి, సేవ్ ట్రీస్ అని చెప్పడానికి ఒక ఫ్లాష్ మాప్ చేస్తుంది. అది యూజువల్లీ మనం ఇక్కడ మాల్స్ లో ఆ కల్చర్ చూస్తాము, బట్ ఒక విలేజ్ లో అలాంటి కల్చర్ అనేది చాలా రేర్ థింగ్. అస్సలు ఉండదు. సో అంటే షీఈస్ వే మోర్, హర్ మెంటాలిటీ ఇస్ వే మోర్ అడ్వాన్స్డ్ తనున్న లొకాలిటీలోకి. సో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇండిపెండెంట్ అమ్మాయి. తనే వెళ్ళి ప్రపోజ్ చేసేస్తుంది హీరోకి. ఇష్టం నువ్వు అంటే, నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే లైట్ తీసుకో అని. ఈ ఇంకా సిగ్గుపడ్డాలు ఇవే అవే ఉండదు. నువ్వు ఆల్మోస్ట్ ఆ క్యారెక్టర్ నువ్వు కాదుగా. యాక్చువల్లీ అంటే ఈ ప్రపోజల్ గురించి కాదు, ఇన్ జనరల్ గా ఐఎమ్ బోల్డ్. యా, ఐఎమ్ లైక్ హర్. అదే రేపు ఎవరైనా ఒకవేళ నచ్చినా నీకు వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేసే అంత బోల్డా? ఆ విషయం నాకు తెలీదు. అదేంటి అది లైక్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ టైమ్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా సార్, అట్లా చెప్పలేము. బట్ యా, అట్లాగా మీకు చెప్పాను కదా, లైక్ వెన్ ఐ టేక్ అ డెసిషన్ ఐ స్టిక్ టు ఇట్ అండ్ ఐ వర్క్ ఫర్ ఇట్. నేను దానికి ఎఫర్ట్ కూడా అంతే పెడతాను. సో ఐ థింక్ యా, అలాంటి ఒక క్యారెక్టర్ నుంచి అగైన్ మీరు చెప్పినట్టు మిస్టర్ ప్రెగ్నెంట్ లో ఐమ్ లైక్ అ బబ్లీ గర్ల్. మళ్ళీ టూ సీరియస్ ఉండదు, లైక్ వెరీ, అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్రేమకి రెస్పాన్సిబిలిటీ మధ్యలో నలిగిపోతూ ఉన్న ఒక అమ్మాయి కింద. అండ్ నవ్వు ఇప్పుడు ఇంద్రగంటి గారి సినిమాకి వచ్చేసరికి అగైన్
మైథిలి నా క్యారెక్టర్ పేరు. సో మైథిలి ఇస్ లైక్ మళ్ళీ ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఉమామహేశ్వరులు నా క్యారెక్టర్ కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ సినిమాలో నా క్యారెక్టర్ కానీ ఈ రెండిటికి కూడా రూపాకి చాలా సిమిలారిటీ ఉన్నాయి అనమాట. నా క్యారెక్టర్ కి దగ్గరగా ఉండే పాత్రలు. ఎస్. సో అంటే ఇట్స్ లైక్ మీకు చెప్పాను ఇందాక ఎలా సిమిలారిటీ అగైన్ అని. దీనికి ఎలా అంటే మైథిలి కూడా ఎలాంటి క్యారెక్టర్ అంటే షీఈ్ లైక్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద ఫిలిం. అంటే ది బ్యూటీ ఇన్ ఇంద్రగంటి గారు రైటింగ్ ఇస్ ఇప్పుడు జనరలీ సొసైటీలో ఇప్పుడు మెన్ మీకన్నా ఎక్కువ ఓవర్ క్వాలిఫైడ్ ఆడపిల్ల కన్నా ఎక్కువ ఉమెన్ ఓవర్ క్వాలిఫైడ్ మెన్ కన్నా ఉంటే తీసుకోరు అనే ఫీలింగ్ ఉంటుంది, ఒక నోషన్ ఉంది కదా సొసైటీలో. అండ్ ఈవెన్ వెన్ యూ గెట్ సంబడి మీరు మ్యారేజ్ చేసినా కూడా ఆడపిల్ల కన్నా అబ్బాయి కొంచెం ఎక్కువ చదువుకొని కొంచెం ఎక్కువ సంపాదించే అబ్బాయికి వెళ్ళి మ్యాచ్ చేయాలనుకుంటారు కదా. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. సో బట్ ద బ్యూటీ ఇన్ ద ఫిలిం ఇస్ దీనిలో మైథిలి ఇస్ లైక్ హెడ్. తను మెయిన్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ హుండై కంపెనీలో తను హెడ్ అనమాట. అండ్ ప్రియదర్శి లైక్ హీరో ఆఫ్ ద ఫిలిం అండ్ వెన్నెల్ కిషోర్ గారు దే ఆల్ వర్క్ అండర్ మీ ఇన్ ద ఫిలిం. ఓకే, సో ఐమ్ ఓవర్ క్వాలిఫైడ్ ఇన్ అ వే. ఐఎమ్ వే మోర్ ఓవర్ క్వాలిఫైడ్. ఓకే, అండ్ ద హీరో ఆల్సో నోస్ దట్ ఓకే ఇంత హైయర్ క్వాలిఫికేషన్ లో ఉంది ఎలాగా అని. Okay, so that's a beautiful thing. Yes. To show a woman in that way and still వాళ్ళిద్దరూ కలిసినప్పుడు there is a beautiful bonding in between them. There is no egos, ఇద్దరికి ఈగోస్ ఉండదు. ఈ క్వాలిఫికేషన్స్ అనేవి అడ్డు కాదు వాళ్ళ ప్రేమకి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యూర్ లవ్. ఈచ్ అదర్స్ మనస్తత్వాలు ఎలా కలిసాయి, ఇద్దరి స్వభావాలతో ముందుకు ఎట్లా వర్కింగ్ అట్మాస్ఫియర్ లో కలిసినప్పుడు మ్యాన్ అండ్ ఉమెన్ మ్యూచువల్ అబ్జర్వేషన్స్ గానీ క్లోజ్ అవ్వడం గానీ అది ఎడ్యుకేషన్ ప్లేన్ లో గానీ లేకపోతే వర్క్ అట్మాస్ఫియర్ లో కానీ జరుగుతుంది. పెళ్లి చూపుల్లో జరుగుతుంది. అది జరుగుతుందా? మ్యాట్రిమోనియల్ పంపించుకుని నక్షత్రాలు చూసుకుని అట్లా. సో ఇట్స్ అట్లా మేబీ బ్యూటిఫుల్ రైటింగ్ ఇన్ దాట్ వే. సో అట్లా ఇట్స్ లైక్ మైథిలి క్యారెక్టర్ ఏంటంటే అట్లాగా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. తను అంటే షీ స్ట్రైవ్స్ ఫర్ ఎక్సలెన్స్. బేసిక్ గా హౌ ఐ స్ట్రైవ్, ఇది చేసేయాలి అది చేసేయాలి అని అది ఇది అని పరిగెడుతూ ఉంటాను. అది ఖాళీగా ఉంటే నాకు బోర్ కొట్టేస్తుంది. అరే ఏంటి ఇంత ఖాళీగా ఉన్నాను, ఏదో చేసేయాలి అర్జెంట్ గా, ఒక రీసెర్చ్ పేపర్ అయినా చేసేద్దాం ఈ గ్యాప్ లో అని ఆ ఫీలింగ్ లో ఉంటాను నేను. షూట్ నుంచి గ్యాప్ వచ్చినా కూడా నాకు. సో మైథిలి సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, షీఈస్ లైక్ సూపర్ ఇంటెలిజెంట్. షీ ఎక్సెల్స్ ఇన్ ఎవ్రీథింగ్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదున్నా తను టాప్ సాధించేస్తుంది. ఎనీథింగ్ తన టాప్ పొజిషన్ లోనే ఉంటుంది. దానికి తగ్గట్టే ఎఫర్ట్స్ పెడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ విలువలు అంతే విలువ ఇస్తుంది. అంటే ఇట్స్ నాట్ దట్ షీస్ అరగెంట్ అక్కడ ఉన్నాను నేను అనేది ఉండదు. ఓవర్లుక్ చేయదు వాల్యూస్. ఎస్, ఫ్యామిలీ వాల్యూస్ అలాగే ఉంటుంది. అండ్ తను ఒక మనిషిని కానీ ఒక విలువని కానీ నమ్మిందంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తుంది. అలాంటి ఒక ఆడపిల్ల. పారగాన్ ఆఫ్ వర్చ్యూస్. ఎస్, వెల్ సెడ్. యా, పారగాన్ ఆఫ్ వర్చ్యూస్. సో అట్లాగా. సో వాల్యూస్ ఉన్న పర్సన్. బట్ నటించడం వరకు వచ్చేసరికి ఇప్పుడు ఆయన అద్భుతంగా రాయొచ్చు, లేకపోతే పక్కన ప్రియదర్శి లాంటి చాలా ఎక్సలెంట్ ప్రొఫెషనల్ బ్రహ్మాండమైన యాక్టర్ ప్రియదర్శి. అంటే తను అనుకోడు నేను చేయాలని, బట్ ఈ కెన్ వెరీ న్యాచురల్లీ ఇమోట్. ఇది నీకు నువ్వు అడాప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డావా? ఎందుకంటే నటించడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంత కష్టమో నటించి ఒప్పించడం కూడా అంతే కష్టం. ఎలాగ అడాప్ట్ చేసుకున్నావు? నీకేం ఛాలెంజెస్ అనిపించలేదా? ఛాలెంజెస్ అంటే ఒకటి సార్, మాకు వర్క్ షాప్ చేశారు సార్. అంటే ఇట్స్ లైక్ మాకు రీడింగ్ సెషన్ జరిగింది. లైక్ యాక్టర్స్ అందరూ కలిసి ఒక ప్రాపర్ ట్యూషన్ ఎట్లా ఉంటుంది కాలేజ్ ట్యూషన్ లాగా. సో ఆల్ ద యాక్టర్స్ కేమ్ ఓవర్ దేర్. ఆ రోజు వచ్చి తనికల భరణి గారితో సహా వచ్చి అందరూ వాళ్ళ స్క్రిప్ట్ పేజ్ ఓపెన్ చేసి అందరు డైలాగ్స్ అందరూ చదవాలన్నమాట. ఇప్పుడు అక్కడ మైథిలి అని ఉందనుకోండి, నెక్స్ట్ సారంగా అని ఉంటే నా లైన్స్ వరకు చదివి నేను ఆగితే నెక్స్ట్ దర్శి అటు ఉన్నారనుకోండి, ఆయన స్టార్ట్ చేస్తారు. వెన్నెల్ కిషోర్ గారి డైలాగ్ స్టార్ట్ చేస్తారు ఎక్కడున్నా. సో ఎవ్రీబడి హ్యాస్ టు అటెండ్ టు వాళ్ళ డైలాగ్. అందరూ వచ్చారు. అందరూ వెన్నెల్ కిషోర్, అందరూ ఎవ్రీబడి వాస్ దేర్. ప్రియదర్శి, అవసరాల గారు, శ్రీనివాసరావు గారు, అతను ఒక వండర్ఫుల్ యాక్టర్. ఎస్ ఎస్. నేను అందుకే అడిగాను అన్నమాట, వీళ్ళందరి మధ్య నువ్వు లేడీ పిల్లలాగా అయిపోయావా? అసలు నిలబడగలిగేవా? భయపడ్డాను చాలా ఫస్ట్. పైగా అదే అంటున్నాను,
లైక్ యూ సెడ్ దేర్ ఆల్ న్యాచురల్ యాక్టర్స్ వాళ్ళందరూ ఈజీగా ఓవర్ షాడో అయిపోతారు మీరు అటెంటివ్ గా ఉండకపోతే. Exactly. అండ్ కట్ చేస్తే ఫిలిం ఇస్ లైక్ అ కామెడీ Genre. చాలా స్కోప్ ఉన్న ఫిలిం. Mm. ఇట్స్ అంటే ఇంద్రగంటి గారి సినిమాల్లో ఏంటంటే దెర్ ఇస్ అ స్పెషల్ పెద్ద పీఠం అంటారు కదా, Mm. అలా ఉంటుంది కామెడీకి. ఆయన ట్రేడ్ ఆఫ్ కామెడీ అనేది ఆయనకు ఒకటి ఉంది మార్క్. అవును. సో చాలా స్పాంటేనియస్ ఉంటాయి. మీరు దాని ఏం చెప్తారంటే చలోక్తులు అంటారు, అవి ఎక్కువ ఉంటాయి, మీరు మిస్ అయిపోతారు. లైక్ వర్డ్ ప్లే ఎక్కువ ఉంటుంది ఆయన సినిమాలో Mm. మీరు సరిగ్గా వింటే. సో Yes. సో వెన్ యూ సీ ద ఫిల్మ్ అగైన్ అండ్ అగైన్ యూ పికప్ న్యూ లైన్స్. అరే ఈ డైలాగ్ మిస్ అయ్యాం ఫస్ట్ టైం అని. లైక్ చిన్న చిన్న వర్డ్స్ తోనే there will be a lot of అదే comedy happening. రిహార్సల్స్ లో మీకు రిహార్సల్స్ అండ్ నేను పర్సనల్ కూడా చాలా రిహార్స్ చేశాను. నాకు స్క్రిప్ట్ బుక్ ఇచ్చేసారు ఫస్ట్ డే. సార్ ఏంటంటే అందరికి ప్రాపర్ నోట్స్ లాగా అన్నమాట, అందరికి ఇది రూప అంటే అందరికి బుక్స్ ఇచ్చేస్తారు. మన ఇంద్రగంటి గారు ఒక బెత్తం పట్టుకుని టెల్ మీ బెత్తం ఒక్కటే లేదు, అంతేనా? అదొక్కటే లేదు. యా, సో ఆల్మోస్ట్ అందుకే ఇంద్రగంటి సార్ అందరూ పిలుస్తారు ఇంద్రగంటి సార్ స్కూల్ అని. అవును, ఇట్ విల్ బి లైక్ ఫీలింగ్ లైక్ మీరు స్కూల్ కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఆయన దగ్గర చేస్తున్నప్పుడు. ఇంద్రగంటి వారి గురుకులం. గురుకుల ఎగ్జాక్ట్లీ. And ఇప్పుడు వాట్ యు ఎంజాయ్డ్ మోస్ట్ అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఇన్ దిస్ ప్రాసెస్ అంటారా? సినిమా మొత్తం టోటల్ ప్రాసెస్ లో షూటింగ్ పార్ట్ కూడా అయిపోయింది, సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేసింది. వాట్ ఈస్ యువర్ అట్మోస్ట్ ఎంజాయింగ్ పార్ట్ అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఎంజాయింగ్ పార్ట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, నాకు ఇప్పుడు ఇంద్రగంటి సార్ తో వర్క్ చేయడం అనేది నేను మళ్ళీ ఇందాక కూడా చెప్పాను. ఇట్స్ నేను ఉమామహేశ్వర ఉగ్ర రూపసి అప్పుడు నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ అది నాకు అడిగారు, నన్ను తెలుగులో ఏ డైరెక్టర్ తో మీరు ఎవరెవరితో వర్క్ చేయాలని మీరు అడుగుతారు కదా జనరల్ క్వశ్చన్, ఎవరితో మీరు వర్క్ చేయాలని కోరుకుంటున్నారు ఫ్యూచర్ లో అని అడిగినప్పుడు నేను వెరీ ఫస్ట్ నేమ్ విత్ ప్రింట్ మీడియాలో వచ్చింది అనమాట. అది కూడా ఇట్స్ లైక్ ఉంటుంది అక్కడ మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఫస్ట్ పేరు అది. సో కట్ చేస్తే ట్విట్టర్ లో ట్వీట్ ఒకటి వచ్చింది సార్ నుంచి, ఉమామహేశ్వర గ్రూపస్య గురించి చాలా నచ్చింది సినిమా అండ్ దిస్ గర్ల్ రూపా వాస్ ఫ్యాబ్యులస్ ఇన్ ద రోల్ అని చెప్పి మెన్షన్ చేశారు స్పెషల్ గా. ఇంకా అసలు నాకు చాలా పెద్ద విషయం, సార్ నుంచి ట్వీట్ వచ్చింది నా గురించి స్పెషల్ మెన్షన్ చేశారు అని, అసలు రెక్కలు వచ్చిన పక్షిలాగా ఆనందంతో ఎగిరా అన్నమాట. సో సార్ కి నేను నెంబర్ తీసుకొని టెక్స్ట్ చేశాను సార్ కి, సో థ్యాంక్ యూ సో మచ్ అది అన్నప్పుడు సార్ చెప్పారు వర్క్ చేద్దాం రూపా ఫ్యూచర్ లో అని. సో జనరల్లీ అంటారు కదా ఎవరైనా ఇప్పుడు కలిసినప్పుడు తప్పకుండా మనం వర్క్ చేద్దాం అని, క్యాజువల్ వర్డ్. సో అట్లా అందరూ అన్న క్యాజువల్ వర్డ్ అనుకొని నేను I didn't take it too much to my heart and brain. So the thing is, suddenly I got a call for Sarangapani Jatakam. ఇలా మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమా ప్రియదర్శి హీరో అని చెప్పగానే I was like, ఏంటిది నిజంగానే జరుగుతుందా? నేను ఫుల్ ప్రిపేర్ అయిపోయాను, ఇంకా అసలు ఫుల్ మేకప్ అంటే హెయిర్ అంతా సెట్ చేసుకొని ప్రాపర్ గా డ్రెస్అప్ అయిపోయి ఇట్స్ లైక్ మంచిగా ఆడిషన్ ఇవ్వాలని ప్రాపర్ గా ప్రిపేర్ అయిపోయి ఏ ఎమోషన్ ఇచ్చినా చంపేయాలి, ఆడిషన్ ఎలాగైనా క్రాక్ చేసేయాలని నేను వెళ్ళాను. అయితే సార్ నేను వెళ్ళి మీటింగ్ అనే సార్ కొంచెంసేపు మాట్లాడాక సార్ స్టార్టెడ్ టెల్లింగ్ ద స్టోరీ. సినిమా స్టోరీ చెప్పేస్తున్నా, నాకు అర్థం కాలేదు సినిమా స్టోరీ చెప్తున్నారు నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్నాక దీనిలో ఒక ర్యాండమ్ సీన్ ఇచ్చి చేయమంటారేమో, జాగ్రత్తగా విందాం స్టోరీ అంతా, ప్రిపేర్ అయిపోదాం మైండ్ లో ఎలా చేయాలో. అదే నేను ఇంకా ఆడిషన్ కే ప్రిపేర్ అవుతున్నా. సో కట్ చేస్తే సో ఇది రూపా వాళ్ళు మాట్లాడతారు డేట్స్ అవి ఎట్లా అనేది అని చెప్పారు. సో నాకు అది పెద్ద షాక్, ఇప్పుడు ఏంటి నేను సినిమాలో ఉన్నానా, డేట్స్ అంటున్నారు, నేను ఇంకా బిలీవ్ చేయలేదు. సో వాళ్ళు నాకు డేట్స్ కోసం కాల్ చేసినప్పుడు అప్పుడు నాకు కొంచెం రియలైజేషన్ లోకి వచ్చా, అంటే ఏంటి ఇప్పుడు నేను మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమాలో చేస్తున్నానా, ఆయన సినిమా హీరోయిన్ నేను ఇప్పుడు అనే ఒక ఫీలింగే నాకు ద మోస్ట్ సర్ప్రైజింగ్ మోస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ నాకు ఆ టైంలో. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ మెమరబుల్ థింగ్ ఈ సినిమాలో చేయడంలో. ఆ మూమెంట్ ఏ మూమెంట్ అయితే నేను సినిమాలో గెట్టిన్ అయ్యాను అని తెలుసుకున్న మూమెంట్ ఈజ్ లైక్ హై మూమెంట్ ఫర్ మీ. అది మోస్ట్ ఎంజాయబుల్ పార్ట్ సర్ప్రైజింగ్ పార్ట్. అంటే నాకు సార్ ఏం చెప్పారంటే, సార్ మీరు ఆడిషన్ చేయకుండా ఎలా సార్ నన్ను చూడగలిగారు మైథిలిలో అంటే, హీ టోల్డ్ మీ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సార్ వాళ్ళ హీరోయిన్స్ ది ఇంటర్వ్యూస్ చూస్తారంట, ముందు జరిగిన ఇంటర్వ్యూస్. సో హౌ దే టాక్, హౌ దే క్యారీ దెమ్సెల్వ్స్, హౌ దే కమ్యూనికేట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎట్లా ఉంది,
సో దట్ రిఫ్లెక్ట్స్ దేర్ పర్సనల్ క్యారెక్టర్. Hmm. సో దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు స్క్రీన్ మీదకి వచ్చాక నటించగలరు అనేది నాకు అర్థమైపోతుంది. సో మైథిలి ఇస్ లైక్ ఆ వెల్ మెచ్యూర్ థింగ్. అది నాకు ఇంటర్వ్యూస్ లో ఐ థాట్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని అనిపించింది. అందుకనే ఐ ఓకే ఆడిషన్ క్యాన్సిల్డ్ అన్నాడు. ఆడిషన్ అక్కర్లేదు. అండ్ ఉమామేశ్వర్ లో చూసాను కదా స్క్రీన్ మీద ఎలా చేస్తాం అనేది, ఓకే అనుకున్నా. ఐ థాట్ వాస్ లైక్ ఇప్పటి నుంచి ఇంటర్వ్యూలన్నీ ఇంకా జాగ్రత్తగా ఇవ్వాలి అని చెప్పి. సో ఇట్ వాస్ లైక్ అ వెరీ 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 హై మూమెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే సెట్స్ అండ్ ఎవ్రీ డే వాజ్ లైక్, ఆయన నన్ను ఒక పాయింట్ లో అడిగారు అన్నమాట, ఏం రూపా నేనేమన్నా వేరే గ్రహం నుంచి వచ్చాను అనుకుంటున్నావు, ఎందుకంత సర్ప్రైజింగ్ గా చూస్తావు అంటే అసలు లైక్ ఎవ్రీ డే నాకు ఆయన వచ్చి రూపా ఇవి ఇక్కడ ఇలా చెయ్యి, ఇటు నుంచి టెల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఎవ్రీ డే ఇట్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ కదా. ఐఎమ్ లివింగ్ ఇన్ ఇట్. సో ఇట్స్ లైక్ ఆ స్ట్రక్ మూమెంట్ లోనే చూసేదాన్ని నేను. మూన్ స్ట్రక్. సో యా ఎవ్రీ డే వాజ్ లైక్ ఆ సర్ప్రైజ్, ఆ బ్లిస్ఫుల్నెస్ ఉండేది వర్కింగ్ ఇన్ సెట్స్. ఇట్స్ లైక్ వెరీ నైస్. అదే సీతమ్మ లక్ష్మణ్ సినిమాలో మావి చిగురు తినగానే కోయిల పలికేనా, ఆ సాంగ్ తెలుసు నాకు. తెలుసు. అవునవును. యా నువ్వు తాళూరు రామేశ్వరి లాగా ఉంటావు. ఓకే. ఇట్ వాజ్ ఎ సూపర్ హిట్ ఫిల్మ్. అయితే తర్వాత ఆవిడ షీ కాల్డ్ ఇట్ డే సినిమాలు ఎక్కువ చేయలేదు, ఆవిడ వెళ్ళిపోయారు. ఈ మధ్యన ఏదో కొన్ని సినిమాలు యూ ఆల్మోస్ట్ లుక్ లైక్ హెయిర్. అది కారణమేమో ఇంద్రన్ మోహన్ కృష్ణ గారు నేను ఇమీడియట్ గా సెలెక్ట్ చేయడానికి అయి ఉండొచ్చు. నా పెర్సెప్షన్ అది. అంటే నేను సినిమాల్లో చూసారు అదంతా ఓకే, బట్ అది చాలా పెద్ద హిట్ ఆ రోజున సీతమ్మ లక్ష్మి. సో నువ్వు అలాగ ఉంటావు తాళ్ళూరు రామేశ్వర్ గారి లాగా. దట్ ఈస్ అ గెయినింగ్ పాయింట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు ఇన్ జనరల్ గా ఈ క్యారెక్టర్, నువ్వు చేసిన ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో, చదువుకున్న అమ్మాయి, తనకన్నా తక్కువ లెవెల్ క్వాలిఫికేషన్ అబ్బాయి, క్యారెక్టర్ గా నీ క్యారెక్టర్ అది, అబ్బాయి క్యారెక్టర్ ఇది, రైట్? ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్స్ నిజంగా సొసైటీలో అలాగే ఉన్నాయని అనిపిస్తున్నదా నీకు? గర్ల్స్ ఆర్ స్టిల్ ప్రిఫర్డ్ లైక్ దట్? అంటే నాకు అర్థం కాలేదు. ఎట్లా అంటారు? ఇప్పుడు తను ఎక్కువ చదువుకున్న అమ్మాయిని తక్కువ చదువుకున్న అబ్బాయి వాల్యూస్ చేసే పరిస్థితులు మనకు ఉన్నాయా సొసైటీలో? ఇన్ యువర్ అబ్జర్వేషన్ లో ఉన్నాయి సార్, ఎందుకు లేవు? జెలసీలు, ఈగోలు, పర్సనల్ ఈగోలు. పర్సనల్ ఈగో అంటే డిపెండ్స్, ఇట్స్ వేరీస్ ఆన్ ద పర్సన్ కదా సార్. మనం అందరినీ కలిపి జనరలైజ్ చేయలేం కదా. అది ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండడం అనేది వాళ్ళ మెంటాలిటీ బట్టి ఉంటుంది కదా. సో కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్టివ్. ఇప్పుడు మీరు సునీతా విలియమ్స్ గారు అన్నారు, షీ గాట్ మ్యారీడ్, మరి హౌ షీ అచీవింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ లైఫ్ అంటే ఇట్స్ లైక్ డిపెండ్స్ అపాన్ ద అండ్ దేర్ అండర్స్టాండింగ్ ఇన్ బిట్వీన్ దెమ్ కదా. సో ఇట్ వేరీస్ అట్లా. ఇట్లా యాక్సెప్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అట్లా అని కొంచెం ఈగోస్ ఉండే వాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ అట్లా. మా డాడీ పర్సనలీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఓకే, లెట్స్ గో ఫర్ దట్. యు టెల్ మీ, యు నాన్నగారి గురించి చెప్తున్నావు. సో మా ఫాదర్ హీ వర్క్స్ ఇన్ ఆర్మీ. సో డాడీ ఏంటంటే, మా మదర్ కి ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. అప్పట్లో ఎర్లీగా చేసేవారు. సో మమ్మీకి చదువు అంటే చాలా ఇష్టం. మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత షీ డిడ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సాంస్క్రిట్ అండ్ హయ్యర్ లోవర్, షార్ట్ హ్యాండ్ లో హయ్యర్ లోవర్ చేశారు. వీటన్నిటికీ హీ సపోర్టెడ్. హీ ఎంజాయ్స్ సీయింగ్ హర్ ఎంజాయింగ్ గ్రోయింగ్ హర్ లైఫ్, గ్రోయింగ్ ఇన్ హర్ లైఫ్. హ్యాపీనెస్ చూడడం నచ్చుతుంది కదా. సో యా, దెర్ ఆర్ ఈగోలెస్ మెన్ కూడా ఉన్నారు సొసైటీలో హూ ఆర్ సపోర్టివ్ ఫర్ దేర్ ఉమెన్. యా, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ప్రియదర్శితో చేస్తున్నప్పుడు ప్రియదర్శి మింగేస్తాడు యాక్టర్స్ ని, పక్కన ఉన్న యాక్టర్స్ ని. ఎట్లా, వాట్ వాజ్ యువర్ ఛాలెంజింగ్ ఇన్ హ్యాండ్లింగ్ హిమ్? ట్రూలీ అంటే he is a very spontaneous actor అండి. అంటే ఇట్స్ లైక్ సడన్లీ విల్ బి నార్మల్ అండ్ సడన్లీ చేంజ్ అయిపోతారు స్క్రీన్ మీదకి వెళ్ళంగానే. ఏ మాత్రం అటెంటివ్ ఉన్నా మీరు కనబడరు స్క్రీన్ మీద. కరెక్ట్ చెప్పారు వర్డ్. సో ఇట్స్ అ బ్రిలియంట్ యాక్టర్. అండ్ ద వే హీస్ చూసింగ్ స్క్రిప్ట్స్, ఒక స్క్రిప్ట్ తర్వాత ఒక స్క్రిప్ట్, ఇట్స్ లైక్ ఒక బాక్స్ లో స్టక్ అవ్వాలని అనుకోడు తను. లైక్ మల్లేశం నుంచి గానీ, ఇప్పుడు తర్వాత బలగం నుంచి గానీ, మధ్యలో సేవ్ ది టైగర్స్ అని మళ్ళీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు దానికి. అండ్ ఇప్పుడు కోర్ట్ తో గానీ, నాకు అగైన్ సారంగ పాణి జాతకం, ఎవ్రీథింగ్ కోర్ట్ చూసాను. అయ్యో, ఐ వాజ్ ఇన్ ద చెన్నై అప్పుడు ప్రీమియర్స్ జరిగినప్పుడు, బట్ ఐ వెంట్ టు థియేటర్.
సెకండ్ షోకి మల్టీప్లెక్స్ వెళ్ళాను నేను ఆ టైంలో. ఉమ్, ఉమ్. వెళ్తే కట్ చేస్తే మా థియేటర్ లో మిడ్ నైట్ షోలో విజిల్స్ వేస్తున్నారు ఎంట్రీలో. మెడ్రాస్ లో నో 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 నాట్ ఇన్ చెన్నై, ఇక్కడే. బ్యాక్ వచ్చాక బ్యాక్ వచ్చాక Yeah, yeah, సారీ. సో మరి అలాంటి లాయర్ తో మళ్ళీ షూటింగ్ వర్క్ చేయడం అనేది ఇట్స్ రియలీ సూపర్ కదా. అంటే మేబీ ఎట్లా చెప్పాలి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ హిమ్ ఇస్ తను ఎంత పెద్ద యాక్టర్ అయినా ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయడు. మీరు ఎంత పొగిడినా పొగడ్తలు తీసుకోడు, ఫస్ట్ థ్యాంక్ యూ అని కూడా చెప్పడు. ఐ వాంట్ హిమ్ కనీసం థ్యాంక్ యూ అని చెప్పి ఒక్కసారి అయినా యాక్సెప్ట్ చేయవచ్చు కదా, ఓకే అని ఆనందపడదు, థ్యాంక్ యూ అని చెప్పి వదిలేయచ్చు కదా, వై యూ కాన్ఫిడెంట్ ఇట్ అని ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంటే అదర్ పర్సన్ యాక్టర్ కి కూడా అంతే స్పేస్ ఇస్తాడు సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కొక్కసారి అరే ఇంత పెద్ద ఇన్ని సినిమాలు చేశాడు, ఇన్ని హిట్లు కొట్టాడు, ఇట్స్ లైక్ వెన్ హీ కమ్స్ క్లోజర్ టు యూ. ఏదైనా ఒక సీన్ లో క్లోజర్ గా జస్ట్ ఇట్లా పట్టుకోవాల్సిన సీన్ ఉంది అనుకోండి సార్, ఫ్రమ్ డే వన్ ఇలా కాబట్టి అడుగుతున్నారు అట్లా అనుకున్నా. ఫ్రమ్ డే 1 టు ప్యాకప్ వరకు, ర్యాప్ అప్ వరకు ఎవ్రీడే హీ ఆస్క్స్ ఫర్ యువర్ కన్సెంట్. ఓకేనా, నేను ఇలాగా టచ్ అవుతుంది, ఇలా హ్యాండ్ తీసుకుంటాను, ఓకే కదా నీకు ఇట్లా. సో దట్ వాజ్ లైక్ ఏమనాలి, ద మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ యూ కెన్ వర్క్ విత్. అదే నీకేమైనా ఇన్కన్వీనియన్స్ అవుతుంది లైక్ హ్యాండ్ గ్రాబింగ్ ఇస్ అ వెరీ నార్మల్ థింగ్ కదా, దానికి కూడా మీరు కన్సెంట్ అడుగుతున్నారంటే ఇట్స్ లైక్ ఐ యూస్ టు స్మైల్ ఇన్సైడ్. నాకు ఏం చెప్పాలో అర్థం అయ్యేది కాదు. ఇట్స్ లైక్ అంటే ద వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ లైక్ ఎదుటి వాళ్ళ పక్కన ఉన్న యాక్టర్ కంఫర్ట్ కూడా ఆయన అంత స్పేస్ ఇచ్చి, సో దిస్ ఇస్ హౌ ఐఎమ్ ఇంప్రూవైజింగ్ రూపా ఇది అని చెప్పి చెప్తారు. ఇట్స్ ద బ్యూటీ ఇన్ హిమ్. He also hails from an educated family. Exactly. And his father is a wonderful writer. Yes, exactly. Maybe that's why it reflects in his behavior. Total manners. Exactly. The way he carries himself, and that's why అంత నాలెడ్జబుల్ గా ది స్క్రిప్ట్ సెలెక్షన్ అన్ని కూడా అంత చేయగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ అందరూ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ సర్ప్రైజ్డ్, ఎట్లా ఇంత మంచి స్క్రిప్ట్స్ ఎవ్రీ టైమ్ హీ ఈస్ సర్ప్రైజింగ్ పీపుల్ విత్ అ న్యూ స్క్రిప్ట్ ఎట్లా అని. మేబీ దట్స్ ద జీన్స్ ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ దట్. Yes, understanding towards work, creative work approach. That's all. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అనేది హీరోయిన్స్ గా ఎదిగిన తర్వాత మీరు 2 ఆప్షన్స్, ఒకటి గ్లామర్, 2 గ్రామర్. గ్రామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు వేరేగా ఉంటాయి, గ్లామర్ ఓరియంటెడ్ వేరేగా ఉంటాయి. గ్రామర్ అంటే పెర్ఫార్మెన్స్, ఫిల్మ్ లాగా అంటారు, నాట్ ఆర్ట్. ఒక ఆ క్యారెక్టర్ లో కంటెంట్ ఉండడం, ఆ క్యారెక్టర్ ఒక ఉండడం, ఒక వెయిటేజ్. ఇప్పుడు నీకు సారంగపాణి జాతకంలో లాగా జాతకంలో గ్లామర్ 2 ఉంటాయి. ఉన్నాయా? అంటే గ్లామర్ అంటే ఏంటిది నాకు అంటే గ్లామర్ అంటే నేను అందుకే నేను క్లియర్ గా గ్లామర్ గా అదే నువ్వు ముందుకు వచ్చేస్తున్నావు. గ్లామర్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఈ ఎక్స్పోజింగ్ అని, స్కిన్ షో అని అవన్నీ ఉన్నాయి, అండ్ దే ఆర్ ఆల్సో గ్రేటెస్ట్ ఐకన్స్ కదా. శ్రీదేవి గారు కానీ లేకపోతే ఎవరైనా కూడా ఫర్ దట్ మ్యాటర్ ఎంత స్క్రీన్స్ ని ఇండియన్ సినిమాని ఊపేశారు పట్టుకుని. సో ఇంకో పక్కన మంచి ఇప్పుడు జయసుద్ గారి లాగా, ఎప్పుడు సౌందర్య గారి లాగా వాళ్ళందరూ అలాగ వాళ్ళ క్యారెక్టర్ల వరకే. ఈ రెండిట్లోని వాట్ ఈస్ యువర్ చాయిస్ అంటే ఇప్పుడు ద థింగ్ ఇస్ నాకు అంటే ఒక పాయింట్ లో ఫస్ట్ బిగినింగ్ లో ఏంటంటే సార్ నాకు అంటే ఎలా ఉండేదంటే మీరు అన్నట్టు ఇట్లాంటి రోల్స్ చేయాలి, హోమ్లీ వైఫ్ లాగా ఇలాంటి ఫీచర్స్ లో ఎక్కువ చేయాలి అనే, బికాస్ ఆఫ్ ద అంటే మళ్ళీ ఏమనుకుంటారో ఇట్లాంటి పాత్రలు చేయకూడదు అనే ఫీలింగ్ ఉండేది. బట్ ద థింగ్ ఈస్ వెన్ యూ గెట్ స్టక్ ఇన్ అ లూప్, మీకు కొత్త క్యారెక్టర్స్ లో ఓకే ఇప్పుడు ఒక పల్లెటూరు క్యారెక్టర్ వచ్చిందా రూపా సెట్ అయిపోతుంది, ఓకే మీరు ఇప్పుడు మరి ఒక మెట్రోపాలిటన్ అమ్మంటే రూపా క్యాన్ డూ, రూపా చేస్తుందని తెలియాలంటే మీరు అసలు అలాంటి ఒక సినిమా చేస్తేనే కదా చేయగలిగేదని తెలిసేది. ఇప్పుడు హౌ కెన్ అన్ యాక్టర్ లైక్ కంగనా రనౌత్, అంటే హౌ కెన్ అన్ యాక్టర్ లైక్ అనుష్క శెట్టి గారు, ఇట్స్ లైక్ వర్సిటైల్ యాక్టర్స్ కదా ఆవిడ, అన్ని రకాల రోల్స్ చేసేసారు. ఒక వేదంలో ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్ గా ఆవిడ ఎంత కన్విన్సింగ్ గా చేశారో, ఒక బాహుబలిలో ఒక దేవసేనగా ఒక ఎలిగెంట్ క్యారెక్టర్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా ఆవిడ క్యారీ చేశారు. అరుంధతిలో మరి జేజమ్మగా కూడా ఒక జేజమ్మ అనే క్యారెక్టర్ కి వేదంలో ఆవిడ క్యారెక్టర్ కి ఎంత కాంట్రాస్టింగ్ ఉంది ఇద్దరికి. సో దట్స్ వై వి హేట్ హర్ కదా. 2 పీస్ సూట్ వేసుకుంది అండ్ ఎట్ ది వెరీ సేమ్ టైం మళ్ళీ జేజమ్మ, మళ్ళీ దేవసేన. వాట్ ఈస్ ఇట్? యా, such a beautiful actress and versatile actress. అంటే she never
like she never was drawn any lines for her Not in a box. not in a box. So that's why people hail Anushka Shetty garu. It's not only about her beauty, it's all about her ఆవిడ చేసే స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీ టైం ఆవిడ చూపించే వర్సిటాలిటీ కానీ అన్నిటి వల్ల వి లవ్ అనుష్క గారు. ఇన్నాళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ ఆవిడ సినిమా ఒక టీజర్ రిలీజ్ అయిందనే కానీ వైరల్ అవుతుందంటే, ఘాటి రిలీజ్ అయ్యిందనే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వర్సిటాలిటీ కదా. అవును, సో అనుష్క కనిపిస్తుంది నీలోని చంద్రముఖి లాగా. నువ్వు మారిపోతున్నావు అనుష్కగా, sir, అనుష్కగా మారిపోయావు ఇప్పుడు ఈ క్షణం చంద్రముఖి సినిమాలో లాగా. అసలు నీలోంచి అనుష్క గారు తన్నుకు వచ్చేస్తుంది బయటికి. ఓ, వద్దు sir. నన్ను 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 దానిలోకి లాక్కండి. అంతేనా? ఏం అన్న అలాంటి వేషాలు వస్తే చేయబామ్మ, ఇందాక నువ్వే అన్నావు. అదే అంటున్నాను, అట్లా నాకు నాకు అలా వర్సిటైల్ గా ఉండడం ఇష్టం. లైక్ ఇందులో ప్రెడిక్ట్ చేయకూడదు, రూపాయి ఎదుగుంటే రెగ్యులర్ గా ఇలాంటి క్యారెక్టర్లు అయితే సెట్ Okay. అవుతుంది అని వద్దు. రూపాయి ఓకే ఇలా కూడా చేయగలదా, అలా కూడా చేయగలదా అనే ఫీల్ అవ్వాలనేది నా ఉద్దేశం. ఓ వెరీ నైస్. నువ్వు చాలా తెలివితేటలుగా సమాధానం చెప్పావు. వెరీ నైస్, వెరీ అవునా? నైస్. ఎందుకంటే అందులో ఉన్న పాయింట్ అలా ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద భారీ సినిమాల్లో హీరోయిన్, ఇప్పుడు ఎవరు సమంతనే తీసుకుంటే ఊ అంటావో లాంటి సాంగ్ చేసింది. సీన్ దట్. ఇట్ ఈస్ టోటలీ వెరీ హార్డ్ కోర్. ఆ మూమెంట్స్ కానీ కెమెరా ముందు అవన్నీ, ఆ వేస్ట్ మూమెంట్స్ అవన్నీ కూడా ఇండియా మొత్తం నూపేసాయి. గివెన్ ఎ ఛాన్స్, విల్ యూ డూ దట్ కైండ్? You slowly started pulling my leg. అంటే if it's a special song, like ఇప్పుడు మీరు మిస్టర్ ఇండియాలో చూస్తే గనక శ్రీదేవి గారిది సాంగ్ ఉంటుంది హవా హవాయ్. దట్స్ ఆల్సో స్పెషల్ సాంగ్. అండ్ ఇప్పుడు దానికి కూడా సాంగ్ మళ్ళీ రీమేక్ చేసి విద్యాబాలన్ గారు చేశారు కదా. సో దట్స్ ఆల్సో ట్రెండింగ్. నాకు అంటే ఐ అబ్సల్యూట్లీ అడోర్ వాట్ సమంత గారు డిడ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అట్ ఆల్. ఆవిడ చేసిన మూమెంట్స్ కానీ అది ఇంటర్నేషనల్ గా, నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా వైరల్ అయిపోయింది. బట్ పర్సనలీ I may not be that comfortable doing that. Yeah. That's what I'm asking. Yes, yes. That Vijayawada makes all the difference. Maybe you can think it that way. Yes. అయితే ఇప్పుడు టు కన్క్లూడ్ దిస్ సెషన్, ఇప్పుడు నీ చదువు, నీ డాక్టరు, నీ స్టెథోస్కోపు, ఇవన్నీ అసలు నీ బీపీ బాక్స్ ఇవన్నీ అక్కడ ఉంటుండగా అవన్నీ ఇప్పుడు సినిమాల్లో హిట్ అయ్యి సక్సెస్. ఇప్పుడు ఈ సినిమా గ్యారంటీ హిట్ అనే ఒక టాక్ ఉంది బయట. ఏది సారంగపాణి జాతకం, అందరి జాతకాలు బాగున్నాయని చెప్పుకున్నారు కదా నిన్న స్టేజ్ మీద. నీ నక్షత్రం ఏంటి? స్వాతి. బాగుందని చెప్పారు జాతకం. జాతకాలు చెప్తారా? నేనేం జాతకాలు చెప్పను కానీ వారపల్లలు చదువుతాం కదా అందరూ. చెప్పండి నాది ఎలా ఉంది. బాగుంది కదా స్వాతి నక్షత్రం. మామూలు నక్షత్రం కాదు స్వాతి నక్షత్రం, మామూలు నక్షత్రం కాదు, ఎన్టీ రామారావు నక్షత్రం. ఏమనుకుంటున్నావు? జగద్విఖ్యాత నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, పద్మశ్రీ, డాక్టర్, నటరత్న, నందమూరి తారక రామారావు నక్షత్రం అది స్వాతి. ఆయన విజయవాడే, అంతే కదా విజయవాడ కృష్ణా జిల్లా. ఆయన వచ్చిన ప్లేస్ కి ఆయన పేరు పెట్టే అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి, మహా వ్యక్తి ఎన్టీ రామారావు. నాట్ ఎ జోక్. అదే అంటున్నా, నాట్ ఎ జోక్. ఈజ్ ఎ లెజెండ్ బై ఆల్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నువ్వు అవన్నీ స్టెథోస్కోప్ గట్ట పిల్లలకి ఆడుకోమని ఇచ్చేస్తావా? లేకపోతే ఏంటి? వాట్ ఈస్ యువర్ పొజిషన్ నౌ? టెల్ మీ. చెప్పడం బాగుంది పిల్లలకి. నో, ద థింగ్ ఈస్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ కదా సార్. ఇప్పుడు కూడా ఇప్పుడు నాకు యూకే నుంచి బ్యాక్ వచ్చాను. కట్ చేస్తే ఇమీడియట్లీ నేను ఒక తమిళ్లో ఒక ఫిలిం చేశాను. అదొకటి మళ్ళీ తమిళ్ ఒకటి మళ్ళీ తెలుగు చాలలేదని. సో ఇట్స్ బ్యూటిఫుల్ 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 ఫిలిం సార్. యమగాతకి అని. ఇట్స్ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం. తమిళ్ பேசும் வந்தாச்சா? அம்மா வரும். ஆமா. நான் கத்துக்கிட்டு இருக்கேன். மேனேஜ், ஆமா, ஐ ஷுட் சே மேனேஜபிளா தெரியும் பேசுறதுக்கு. సో అది ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు మొత్తం ఇప్పుడు తమిళ మాట్లాడాలి సార్. తెలుగు సో అంటే అమ్మో మా రూప తమిళ్ కూడా మాట్లాడేస్తుంది అని నీ అభిమానులు ఆనందపడతారు కదా.
బట్ ద థింగ్ ఇస్ అంటే అక్కడ ఆడియన్స్ కూడా ఇప్పుడు మన అనే ఫీలింగ్ ఉంటుంది కదా సార్, మన మాతృభాషలో Yes, మాట్లాడినప్పుడు yes. ఎవరికైనా ఇప్పుడు నార్త్ నుంచి వచ్చిన చాలా మంది ఇప్పుడు తమన్నా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా తెలుగు నేర్చుకుంటున్నారు కదా. మాట్లాడేస్తున్నారు, సో తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, అవును, వాళ్ళు డబ్బింగ్ వాళ్ళు చెప్పుకునే పొజిషన్కి వచ్చేసారు. ట్రూలీ. సో అందుకని మనం నేర్చుకోవాలి, కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు మనల్ని అభిమానించి, ఇప్పుడు యాక్చువల్లీ యమగాతికి రిలీజ్ అయినప్పుడు ప్రెస్ అంతా కూడా చాలా మంచిగా, అంటే ప్రెస్ షో చేసినప్పటి నుంచి కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు, చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఫిలిం కి, ఇట్ వర్క్డ్ వెల్ ఇన్ తమిళ్. సో నాకు అది చాలా పెద్ద విషయం, ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం మీరు బిగినింగ్ సినిమాతో మీరు తమిళ్లోకి ఎంటర్ అవడం అనేది చాలా పెద్ద చాలా విషయం. గ్రేట్ థింగ్, చాలా Yes. గ్రేట్ థింగ్. అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు సినిమాకి. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. యమఘాతకి ఏంటి టైటిల్? యమగాతికి అంటే మొండిఘటం, అవును, కింద స్టబ్బర్న్ లేడీ అని కూడా పడుతుంది. పెట్టారా? ఆ. ఓకే, అతను కూడా అంతే, సో అదో క్యారెక్టర్ మళ్ళీ మన నిర్ణయం తీసుకుందంటే దాని నుంచి దాటేదే లేదు. అందరూ అది నిన్ను యమగాతికి ఇలానే ఉంటుంది. కాదు, నిన్ను తెలుసుకుని నీ గురించి రాసేస్తున్నట్టున్నారు క్యారెక్టర్. ఇక్కడ అలాంటి క్యారెక్టరే, అది ఆ క్యారెక్టరే, అండ్ ఉమామహేశ్వర Maybe అలా చూసి ఈ సిమిలర్ క్యారెక్టర్స్ కి సెట్ అవుతుంది అనుకునే ఫీలింగ్ లో మరి కాస్టింగ్ చేస్తున్నారేమో. అదే రైటర్స్ నీ దగ్గరికి వచ్చి ఇంకా మీకు ఏమి ఇష్టం మేడం ఆ క్యారెక్టర్ రాసుకుంటాం. అదొక ట్రెండ్, అదొక ట్రెండ్. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు చెప్పు. ఇది నువ్వు అవతల తమిళ్లో సక్సెస్ అంటున్నావు, తెలుగులో ఇప్పుడు మళ్ళీ సక్సెస్. ఏంటి డాక్టర్ ఏం చేస్తావు అసలు? డాక్టర్ సార్, నేను ఎప్పుడు డాక్టర్ వదల్లా, అదే చెప్పాను. యూకే నుంచి వచ్చాగానే ఆ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళాను, అది అయిపోయింది, కట్ చేస్తే సారంగా పని అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు ఏం చేయబోతుందంటే, రూప ఆల్రెడీ స్కెడ్యూల్డ్ అప్. నేను ఇప్పుడు పబ్మెడ్ అనేది మాకు ఉంటుంది అనమాట జర్నల్ కి, వాటికి రీసెర్చ్ వర్క్స్ ఒకటి చేయాలి అనేది చెప్పి ఒకటి పెట్టుకున్నాను నేను. సో నెక్స్ట్ అది చేస్తుంది రూప. ఎప్పుడు నెవర్ ఐ హావ్ గివెన్ గ్యాప్ ఫర్ మై మెడికల్ స్టడీస్. సో మెడిసిన్ ఎప్పటికీ వదిలేదు లేదు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద మనీ, ఇన్ని కోట్లు సీటు అనేది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ ఐ హావ్ కెప్ట్ మై ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్. చాలా చాలా కష్టపడ్డావు కదా, చాలా కష్టపడ్డాను. ఉత్తనే రాదు కదా ఎంబీబీఎస్. అండ్ మీకు చెప్పాను కదా, ఆ టైంలో నా మా మమ్మీ సఫరింగ్ కూడా చూసాను. సో లాట్ ఆఫ్ పెయిన్, మెంటల్ ట్రామా ఫర్ మీ. వాటన్నిటి నుంచి నేను, మీరు ఒక మెంటల్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఒక సక్సెస్ కొట్టడం అనేది వేరే లెవెల్ హై ఇస్తుంది. దాని నుంచి మీరు సాధించడం అనేది అవన్నీ పక్కన పెట్టి. సో అంత హై ఇచ్చిన విషయాన్ని నేను వదులుకోను లైఫ్ లో. సో యా, I can do cinema, but at the same time ఫైనల్ గా రూపా డెస్టినేషన్ ఎక్కడ చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు అంటే కనుక, ఐ వాంట్ టు లుక్ మై సెల్ఫ్ యాజ్ అ డాక్టర్ సర్వింగ్ పీపుల్. ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఎంఎన్జే హాస్పిటల్ ఉంది. సో హైదరాబాద్ లో ఎంఎన్జే హాస్పిటల్ ఉంది. సో వన్స్ అంటే చాలా మంది నేను అప్రోచ్ అవుతూ ఉంటారు, లైక్ నేను చాలా మంది ఫేస్బుక్ పోస్ట్ పెడతారు కదా, క్యాన్సర్ వచ్చింది, మనీ లేవు, ప్లీజ్ డొనేట్ మనీ ఫర్ దిస్ అని. ఐ సెట్ సో మెనీ ఫ్రమ్ తెలంగాణ ఎలా అయితే కనుక, ప్లీజ్ అప్రోచ్ దట్ హాస్పిటల్. ఎందుకంటే మీకు వైట్ కార్డ్ ఉంటే once someone gets diagnosed with cancer, from blood test to chemotherapy, surgery, radiation therapy, అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు వాళ్ళు, రూపాయి తీసుకోరు వాళ్ళు. సో ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ అండ్ ఇట్స్ ఎన్జిఓ త్రూ రన్ అవుతున్న హాస్పిటల్ అది. సో అంటే ఎంత మంది వేల మంది దాని వల్ల బెనిఫిట్ అయ్యారో తెలుసా సార్. ఒక్క ఆర్గనైజేషన్ వల్ల అంత మంది వేల మంది బెనిఫిట్ అవుతున్నప్పుడు, దేర్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ముందుకొచ్చి అలాంటి సర్వీస్ చేయాలి ప్రజలకి అని కోరుకుంటున్న వాళ్ళు, ఆ బాయిలింగ్ బ్లడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఒక ప్రాపర్ సోర్స్ కావాలి, ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి, అందరూ కలిపి కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేసేందుకు ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ ఉండాలి. సో వై కాంట్ వి డూ సచ్ వండర్స్ ఇన్ అవర్ స్టేట్స్? బ్యాక్ వచ్చి అక్కడ నుంచి చదువుకొని వచ్చి ఆ నాలెడ్జ్ తో ఇక్కడ మన జనాలకి మనం ఎందుకు కొత్త అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందించకూడదు? సో దెర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ దట్ వీ కెన్ డూ ఇన్ ద ఫ్యూచర్. సో డాక్టర్ గా వదిలేదు లేదు, నువ్వేమో అవతలేమో సినిమా కెరీర్ వదలనంటున్నావు, అనుష్క గారు అరుంధతి బయటకు వచ్చేస్తున్నారు పక్కన, ఇంకో పక్కన ఏమో డాక్టర్, అసలు ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ రూపా. అలాగా ఉన్నది నీ ఇమోషన్ చూస్తుంటే అసలు నీ కెరీర్ ఎటు పక్కకి వెళ్తుందో, నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావో అసలు నాకు టెన్షన్ గా ఉంది విన్న తర్వాత. రైట్, అండ్ వాట్ ఎవర్ ఏముందిలే, బాగా యాక్టర్ గా బిజీ అయిపోయిన తర్వాత బయట కూడా మెడికల్ క్యాంప్ పెట్టేయచ్చు, అందరూ అక్కడే అన్ని చెక్ చేయించుకుంటారు నీ చేత. అలాంటి ఫెసిలిటీ నీ వల్ల ఈ సినిమా ఇండస్ట్రీకి రాబోతుంది, రావాలి. ఓ పక్కన శ్రీలీల ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నది, ఓ పక్కన ఇక్కడ షూటింగ్లు, ప్రెస్ మీట్లకి రాలేకపోయింది. ఎస్, లైక్ దట్ మీరందరూ కూడా. అండ్ ఐ విష్ యూ పర్సనల్లీ నీకు పెద్ద సక్సెస్ రావాలి నీ కెరీర్ లో. నువ్వు కష్టపడ్డది, నీ ప్యాషనేట్, యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ దిస్. డాన్స్, కూచిపూడి నేర్చుకున్నావు, భరతనాట్యం నేర్చుకున్నావు, అసలు యు ఆర్ ఇన్ టు ప్రాసెస్, యు ఆర్ ఇన్ టు యాక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. జస్ట్ అదేదో ప్లెటోనిక్ లవ్ లా కాదు,
you're into action, you have taken all the struggles and troubles and in meeting your dreams. సో నీ డ్రీమ్స్ అన్ని చాలా ఫుల్ స్కాప్ లో అవన్నీ కూడా ఫుల్ రేంజ్ లో అవన్నీ కూడా బ్లూమ్ అప్ అయి డాక్టర్ రూప, యాక్టర్ రూప, హీరోయిన్ రూప, ఇంక రేపు నీకు అన్ని ఎన్ని ఉంటే అన్ని నీకు గాడ్ షుడ్ రియల్లీ బెస్ట్ ఎవ్రీథింగ్ అపాన్ యూ in the most successful way, and I wish you all the very best, amma. We are proud of the girls like you. You should always forge ahead. ముందుకి మీ జైత్రయాత్ర నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ హిట్ టీవీ తరఫున నీకు మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. విజయవస్తు, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇది ఈ వండర్ఫుల్ గర్ల్ చూసారా, నిజంగా షీఈ్ అ వండర్ఫుల్ కిడ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు. బట్ హర్ ప్యాషన్స్ అండ్ అంబిషన్స్ ఆర్ సో రిలవెంట్ అండ్ she has all the canvas to excel herself in all the fields wherever she puts in, and we all wish her all the very best. Thank you watching హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.